నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. బీహార్ గ్యాంగ్ చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారంటూ వైరల్ అవుతున్న వీడియోలను నమ్మవద్దని సిద్దిపేట సర్కిల్ సీఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే సిద్దిపేటలో తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్గా దొంగలు విజృంభిస్తుండటంతో పోలీసు శాఖ నిత్యం పెట్రోలింగ్ జరుపుతోందన్నారు. దుబ్బాక సీఐ శ్రీనివాస్తో మా ప్రతినిధి దయానంద్ ఫేస్ టు ఫేస్. సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు సోషల్ మీడియా వేదికగా వదంతులు రావడం జరుగుతుంది. ఎందుకంటే బీహార్ వాళ్ళు చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్న సోషల్ మీడియా వేదికగా కొందరు దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎలాంటి పోలీస్ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మనం అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వాటిని మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? యాక్చువల్గా మేము దుబ్బాక సర్కిల్ పరిధిలో కూడా ఒక 2 times చెప్పడం జరిగింది. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువగా పిల్లల్ని ఎత్తుకపోతుర్రు, బీహార్ గ్యాంగు, బయట స్టేట్ నుంచి వచ్చి ఎత్తుకపోతుర్రు అనేది ఎక్కువ ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి నిజానికి అయితే మన దగ్గర అటువంటిది ఏమీ లేదు. మేము పబ్లిక్ను కూడా ప్రతి విలేజ్లో పెద్ద మొత్తంలో అవేర్నెస్ చేశాము. మేము కూడా పెట్రోలింగ్, బ్లూ కోట్స్ రెగ్యులర్గా ప్రతి విలేజ్ విజిట్ అయ్యేటట్టు రెగ్యులర్గా చర్యలు తీసుకుంటున్నాము. అటువంటి అనుమానిత వ్యక్తులు మీ దృష్టికి ఎవరైనా వచ్చినట్లయితే మా నోటీస్కి తీసుకొస్తే 100% మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాం. కొందరు మన చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వారిపైన దాడులు చేస్తున్నారు. అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పబ్లిక్ చెప్పేది ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకోకూడదు. మీకు ఏదైనా డౌట్ వచ్చినా, అనుమానం వచ్చినా సింపుల్గా పోలీస్ వాళ్ళకి సమాచారం అందిస్తే మేము ఒక 5 minutes 10 minutesలో అక్కడ ఉంటాము. లీగల్గా ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలో మేము తీసుకుంటాం. అనవసరంగా మీరు కొట్టి మీ మీద కేసులు చేసుకోవద్దు. ఎందుకంటే పబ్లిక్ చాలా అగ్రెసివ్గా ఉంటారు. 10 మందిలో అందరు కలిసి మనుషులు దెబ్బేసినా పెద్ద మొత్తంలో దెబ్బలు తాకుతాయి. అనవసరంగా ఒకటి పోయి ఇంకొకటి అవుతుంది, మీ మీద ఉల్టా కేసులు అవుతాయి. అటువంటివి కాకుండా జస్ట్ మీరు 100 calls సమాచారం ఇచ్చినా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. దుబ్బాక సర్కిల్ పరిధిలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. వాటిపైన ఏమైనా చర్యలు చేపడుతున్నారా? రీసెంట్గా ఈ మిర్దొడ్డి మండల్ ఆల్వాల విలేజ్లో కూడా ఒక 3-4 ఇళ్లలో దొంగతనాలు జరిగినాయి. ప్లస్ ఈ దుబ్బాకలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న దొంగతనాలు నైట్ టైంలో ఇండ్లకు తాళాలు వేసిన ఇండ్లకు మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. రీసెంట్గా కూడా మేము జైలు నుంచి ఎవరెవరు రిలీజ్ అయ్యారు, పాత అఫెండర్స్ ఎవరెవరు అనేది వెరిఫై చేస్తున్నాం. పెట్రోలింగ్ కూడా రెగ్యులర్గా 20/7 ఒక ఏఎస్ఐ ర్యాంకులో పెట్రోలింగ్ ఉంటుంది. ఏదైనా విలేజ్లకు మీరు పబ్లిక్ వెళ్ళినట్లయితే కొంచెం పెద్ద మొత్తంలో అమౌంట్ కానీ గోల్డ్ ఇంట్లో లేకుండా తీసుకెళ్ళడం మంచిది. అట్లా కాకుండా మీకు ఇబ్బంది ఉంటే జస్ట్ మాకు ఏదైనా ఊరికి వెళ్ళినా కానీ మాకు సమాచారం ఇస్తే ఆ ఇండ్లపైన మేము మానిటరింగ్ పెడతాం. 100% దొంగతనాలు కాకుండా మేము చూసుకుంటాం. ఎవరైనా కానీ ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఇప్పటికైతే బీహార్ గ్యాంగ్ ఎవరు లేరు. అలాంటి వాటి ఎవరికైనా కనిపిస్తే పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 100కి డైల్ చేసినా కానీ మేము చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా వరుస దొంగతనాలు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే ఎవరికైనా అనుమానం ఉన్నా కానీ వారు ఎక్కడికైనా వెళ్ళిపోతే పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళపైన నిఘా పెడతాము. పాత నేరస్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళపైన కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఈ దొంగతనాలపైన చర్యలు తీసుకుంటున్నాము. 24 hours పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నాము. ఇలాంటి దొంగతనాలు జరగకుండా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోబోతుంది అని చెప్పడం జరుగుతుంది. క్రమేణా కృష్ణతో దయానంద్, ఫోర్ సైట్స్ టీవీ, సిద్దిపేట.